వెంటనే ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్న ఐక్యత ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే, కోడిగుడ్ల బిల్లులు వెంటనే, కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే, కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే, కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే, ఏఐటీయూసీ పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు వెంటనే, ఏఐ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇచ్చేంత వరకు ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత యూనిఫామ్ వెంటనే, ఏఐటీయూసీ పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్నట్టు జీతాలు వెంటనే, ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరియు తెలంగాణ మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యల మీద డిఓ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. జీతాలు ఎట్లా ఇస్తుడు అనే దాంతో చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1,000 రూపాయలు. 23 సంవత్సరాలుగా 1,000 రూపాయలు ఇవ్వడము ఇది ఎంత అన్యాయం అనే దాంతో ఈరోజు మేము న్యాయస్థానాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా కేవలం 1,000 రూపాయలు ఇస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు శ్రమ దోపిడీ, చాలా శ్రమ దోపిడీ. మేము ఎన్నో ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. 20 సంవత్సరాలుగా మరి పోరాటాలు ఏఐటీయూసీ నాయకత్వంలో చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు వేతనాలు పెంచకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి మరి బిల్లులు కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బడిలు స్టార్ట్ అయ్యి మరి 3 నెలలు గడుస్తున్నది. 3 నెలలు గడిచినప్పటికీ వాళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కానీ కోడిగుడ్ల బిల్లులు మరి వాళ్ళకు వర్కర్లకు జీతాలకు ఇవ్వకపోవడము ఏంటి అనే దాంతో ఈరోజు ప్రభుత్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్ననే రావడం జరిగింది. మాకు మధ్యాహ్న భోజన కార్మికులకు అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు మేము ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి దీని మీద పోరాటాలు చేసినా కానీ స్పందన లేకపోవడం ఇది ఎంత అన్యాయం. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకన్నా ముందు ప్రచారంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నేను పెంచుతానే అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది.